ఓం సాయిరామ్. రామచంద్ర ఆత్మారాం వారినే బాబాసాహెబ్ తార్కడ్ అని అంటారు. వారి కుటుంబీకులలో ఆ తర్కడ్ భార్య మరియు అతని కుమారుడు ఒకసారి షిరిడీకి వెళ్ళాలని అనుకుంటారు. మరి అతని కుమారుడు బాబాని బాగా పూజించేవాడు. నిత్యము బాబాకి నైవేద్యం అది పెడుతూ ఉండేవారు. మరి ఒకవేళ తల్లి కుమారులు షిరిడీకి వెళ్ళిపోతే అలా నిత్యం జరిగే పూజ మరి ఏదైనా ఆటంకం కలుగుతుందేమో అని ఆ తర్కడ్ కుమారుడికి ఒక ఆలోచన కలిగింది. బాబాకి నిత్యం నైవేద్యం పెడుతూ ఉంటారు కదా, మరి బాబాకి ఆ నైవేద్యం కూడా అతని తండ్రి పెట్టడేమో అని ఒక ఆలోచన ఆ ఇరువురికి కలుగుతుంది. తండ్రి అతని భార్యకి కుమారుడికి వాగ్దానం చేస్తాడు, నేను తప్పకుండా బాబాకి మీరు ఎలాగైతే భక్తితో బాబాని పూజిస్తారో అలాగే పూజిస్తాను, నిత్యం కూడా సాయిబాబా గారికి నైవేద్యం పెడతాను అని వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం చేసిన పిదప తల్లి కుమారుడు ఇద్దరు కూడా షిరిడీకి వెళ్ళటం జరుగుతుంది. వారిరువురు కూడా శుక్రవారం రాత్రి బయలుదేరతారు షిరిడీకి. మరి ఇక్కడ ఆ తర్కడ్ శనివారము, ఆదివారము, సోమవారము చాలా భక్తి శ్రద్ధతో ఎప్పుడు కూడా మరి అంత భక్తితో పూజ అది ఎరుగని అతను సాయిబాబాపై భక్తితో పూజను జరిపి నైవేద్యం పెట్టి తన ఆఫీస్కి వెళ్ళాట. శనివారము, ఆదివారం, సోమవారం ఇలా 3 రోజులు ఆ విధంగా ఆయన ఎప్పుడు చేయనటువంటి భక్తితో పూజను చేశాడు. బాబాకి నైవేద్యం కూడా పెట్టాడు. మంగళవారం రోజున ఏమైందంటే అతను యథావిధంగా పూజ చేసినప్పటికీ బాబాకి నైవేద్యం పెట్టకుండా ఆఫీసుకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనం చేయటానికి వచ్చినప్పుడు బాబా పటం వద్ద మరి నైవేద్యం లేకపోవటం చూసి అతని నౌకరు ద్వారా తెలుసుకొని, అయ్యో ఈరోజు బాబా గారికి నైవేద్యం పెట్టలేదు కదా అని బాధపడ్డాట. అదే సమయంలో ఆ మంగళవారం రోజున షిరిడీలో సాయిబాబా గారు ఒక అద్భుతం చూపించారు. సాయిబాబా గారి వద్ద తర్కడ్ భార్య కుమారులు ఉన్నట్ట. వారి ఇరువుతో బాబా ఏమన్నారంటే, అమ్మా ఏమైనా తినాలని మీ ఇంటికి వెళ్ళాను, తలుపులు వేసున్నాయి, కానీ ఎలాగోలా నేను లోపలికి ప్రవేశించాను, కానీ అక్కడ తినడానికి ఏమీ లేవు అని బాబా చెప్పడం జరిగింది. తల్లిని మరియు ఆమె కుమారుడు కూడా ఆశ్చర్యపోయారట. అక్కడ వారి ఇంట్లో ఏదో లోపం జరిగింది, అక్కడ ఏదో లోపం జరగటం కారణంగా బాబా ఈ విధంగా అన్నారు అని వారిద్దరు కూడా గమనించారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకవేళ తర్కడ్ నిత్యము నైవేద్యం పెడుతున్నారు కదా, మరి బాబా ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తున్నారా అని మనం ప్రశ్నించుకుంటే, అలాగే మంగళవారం రోజున ప్రసాదం పెట్టలేదు కదా, బాబా తినడానికి నేను వెళ్ళాను అక్కడ ఏం లేదు అని చెప్పారు కదా, ఒకవేళ ఉంటే బాబా స్వీకరిస్తున్నారా అనేది ప్రశ్న. ఇదందరూ మనం కూడా బాబా మనము నిత్యం పూజ చేస్తుంటాం. మన దేవతలకు ఎవరికైనా సరే నైవేద్యం పెడతాం. పెట్టి మరి భగవంతుడు స్వీకరిస్తున్నాడా లేదా అనేది చాలామంది మనం దాని గురించి అనుకోము, కానీ ప్రసాదంగా భావించి తీసుకుంటాం దాన్ని. మరి బాబా ఇక్కడ ఏమన్నారు, నేను తినడానికి వెళ్ళాను అక్కడ ఏమీ లేదు అని చెప్పారు. అంటే బాబా అక్కడ ఉన్నది స్వీకరిస్తున్నారా అనేది ప్రశ్న వస్తుంది. తప్పకుండా స్వీకరిస్తున్నారు బాబా, ఇది జవాబు. దీనికి నిదర్శనం మరొకటి ఉంది. స్వామి శరణానంద అనే ఒక గొప్ప భక్తుడు బాబాకు ఉండేవారు. వారు సాయిబాబా గారి పటాన్ని కొనుక్కొని వారి గృహంలో పెట్టుకొని
ప్రతి గురువారం కూడా బాబా గారికి ఏదో ఒక పండుని నైవేద్యం పెడుతూ ఉండేవారట స్వామి శరణానంద గారు. ఒక గురువారం రోజున ఆయన ఏం చేశారంటే ఒక చక్కటి యాపిల్ పండు తెచ్చి ఒక గిన్నెలో ఆ యాపిల్ పండును పెట్టి బాబా పొటం కింద పెట్టి బాబాని ప్రార్థించారట. ఎన్నడూ రాని సమస్య ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది స్వామి శరణానంద గారికి. బాబా, నేను ప్రతిరోజు కూడా మరి నీకు నైవేద్యం పెడుతున్నా కదా, నీవు స్వీకరిస్తున్నావా అని ప్రశ్నించుకున్నట్ట. ఆ గురువారం రాత్రి ఆ విధంగా యాపిల్ పండును పెట్టి పడుకునే ముందు బాబాని ప్రార్థించాడు. బాబా, నేను పెట్టిన యాపిల్ పండుని మీరు స్వీకరించినట్లుగా నాకు రేపొద్దున నేను నిద్ర నుంచి లేవగానే నాకు దానికి రుజువు చూపమని కోరుకున్నట్ట స్వామి శరణానంద గారు. మరి గురువారం రాత్రి ఆ విధంగా పండును పెట్టి నిద్రపోయాడు. మరునాడు శుక్రవారము నిద్ర నుంచి లేవంగానే బాబా పటం వద్ద ఆ గిన్నెలో యాపిల్ పండు అలాగే ఉంది. యాపిల్ పండుని కొంచెం ఇలా పైకెత్తి చూస్తే ఆ పండు మీద ఘాట్లు ఉన్నాయట, కొరికినట్టుగా. అది చూసి స్వామి శరణానంద గారు ఆశ్చర్యపోయారు. అంటే దీన్ని బట్టి ఆయన ఒక రుజువును అడిగారు, గుర్తు అడిగారు. నేను తిన్నట్లుగా మీరు చూపించండి అని బాబాని ప్రశ్నించడం ద్వారా కొరికినట్లుగా బాబా గారు చూపించారు. అంటే దీనిని బట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ భక్తుడైనా సరే భక్తి శ్రద్ధలతో పూర్తి నమ్మకము విశ్వాసము కలిగి ఉండి అనన్య భక్తితో శరణు వేడి పరమాత్ముడికి ఏదైనా నైవేద్యం పెడితే తప్పకుండా పరమాత్ముడు స్వీకరిస్తాడు అనేది రుజువైంది. స్వయంగా బాబాయే చెప్పారు. మరి శనివారము, ఆదివారము, సోమవారము తరకడు పెట్టినటువంటి నైవేద్యం ఆయన తీసుకున్నట్లే. మంగళవారం లేదు కాబట్టే బాబా అక్కడ ప్రసాదం ఏమీ లేదు, నేను వెళ్ళాను తినటానికి, అక్కడ ఏమీ లేదు అని బాబా చెప్పారు. అంటే మనము భక్తి శ్రద్ధలతో పూర్తి విశ్వాసముతో బాబాకి ఏదైనా నివేదించుకుంటే పరమాత్ముడు తప్పకుండా స్వీకరిస్తాడు అనే విషయము మనం గ్రహించాలి. సాయిబాబా గారు సాక్షాత్తు పరమాత్మయే కాబట్టి భక్తులు వారి యొక్క అనన్య భక్తితో శరణు వేడితే ఆ పరమాత్ముడు భక్తుల కోరికను నెరవేరుస్తారు. అందుకనే బుర్హాన్పూర్ మహిళ అనే ఒక ఆవిడ మన సచ్చరిత్రలో వస్తుంది. బాబా ఆమెకి కళ్ళలో కనిపించి నాకు కిచిడీ కావాలి అన్నారట. మరి ఆమె వెంటనే మేల్కొని స్వప్న వృత్తాంతానంతా కూడా గుర్తు చేసుకుని మరి ఆమె తన భర్తతో షిరిడీకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నెల రోజులు ఉన్నప్పటికీ కూడా 14 రోజుల వరకు కూడా ఆ కిచిడి బాబా కోరినది ఆవిడ ఇవ్వలేకపోయింది. అంటే బాబా యొక్క ఆజ్ఞ ఎప్పుడు ఏ సమయం ఉంటుందో ఆ సమయం బట్టి బాబా గారు తీరుస్తారు. 14వ రోజున ఆమె ఉండబట్టలేక కిచిడీని తయారు చేసుకుని మరి మసీదులోకి వెళ్ళినప్పుడు బాబా అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ముట్టుకోకుండా ఆ రోజు కిచిడీ కోసం కూర్చున్నట్ట సాయిబాబా గారు. మరి భక్తురాలు ఆ కిచిడీని తెచ్చి ఇవ్వంగానే బాబా గారు కిచిడీ అంతా చాలా ఎంతో ప్రేమపూర్వకంగా స్వీకరించారు. అంటే బాబా యొక్క ఆజ్ఞ ఏ విధంగా ఉంటుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. కానీ భక్తుల యొక్క భక్తి శ్రద్ధల మీద ఆధారపడి తప్పకుండా ఎవరైతే అనన్య భక్తితో ఉంటారో బాబా వారి యొక్క కోరికను నెరవేరుస్తారు. ఇందాక మనం తర్కడ్ విషయంలో చూసాము, అలాగే స్వామి శరణానంద గారి విషయంలో చూసాము. మరి ఇక్కడ బుర్హాన్పూర్ మహిళ స్వప్నములో కనిపించి కిచిడి అడిగిన దాన్ని కూడా బాబా స్వీకరించారు అనేటువంటి విషయం గ్రహించాలి. అంటే భక్తులు ఎంత మరి నిష్ఠతో, ఎంత పట్టుదలతో, భక్తి శ్రద్ధలతో, పూర్తి విశ్వాసముతో, అనన్యమైన భక్తితో ఉంటాడో బాబా తప్పకుండా మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని వారు స్వీకరిస్తారు అనే విషయం సాయి భక్తులందరూ కూడా తెలుసుకోవాలి. ఓం సాయిరామ్.